హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్తో చేశాను. ఈ జాబ్ వచ్చేటప్పటికి మేనేజ్మెంట్ ట్రైనీ రోల్ కోసం వివిధ బ్యాంకుల్లో పోస్టులు భర్తీ చేస్తుంది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. కొంచెం స్క్రోల్ చేస్తే అప్లికేషన్ డేట్స్ చూడొచ్చు. 1 జూలై 2026 నుండి 21 జూలై 2026 వరకు మీరు అప్లై చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. పేమెంట్ అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి 1 నుండి 21 మధ్యలోనే మీరు అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. సో మీరేమన్నా ఎడిట్ చేసుకోవాల్సి ఒకవేళ మీరేమన్నా తప్పుగా టైపింగ్ మిస్టేక్ కానీ అలాంటివి ఏమైనా చేస్తుంటే మోడిఫికేషన్ చేసుకోవాలి. వాళ్ళు తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తారు. సో 2 days తర్వాత మీకు ఇన్ఫామ్ చేస్తామని చెప్తున్నారు. ఫస్ట్ మీరు ప్రిలిమ్స్ రాయాల్సి ఉంది. ప్రిలిమ్స్ టెస్ట్ ఆగస్ట్ 2026 జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత మెయిన్స్ రాయాల్సి ఉంది. మెయిన్స్ రాసిన తర్వాత మీకు పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ పెడతారు. తర్వాత మీకు జాబ్ అలాట్మెంట్ చేస్తారంట. సో కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సో ఇక్కడ చూడొచ్చు ఏమేమి బ్యాంక్స్కి వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఈ బ్యాంక్స్లో మీకు ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపెన్సేషన్ చూడొచ్చు. బేసిక్ పే వచ్చేటప్పటికి 48,480 ఉంటుంది. సో ఇంక్రిమెంట్ ఇక్కడ మెన్షన్ చేశారు, చూసుకోవచ్చు. వచ్చేటప్పటికి ఇంక్రిమెంట్ ఫర్ 7 years వరకు 2000, తర్వాత 2 years వరకు 2340, తర్వాత 7 years వరకు 2680 ఇంక్రిమెంట్ అని మెన్షన్ చేశారు. బ్యాంక్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ తప్పకుండా యూజ్ చేసుకోండి. సో నేషనాలిటీ వచ్చేటప్పటికి సో మీరు ఇండియన్ అయినా అప్లై చేసుకోవచ్చు, నేపాల్, భూటాన్, టిబెటియన్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇండియన్ ఆరిజిన్ అయ్యి వేరే దేశానికి మైగ్రేట్ అయిన వాళ్ళు అయినా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇండియన్ గవర్నమెంట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూడొచ్చు. మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 30 years ఉండాలి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేశారు. ఈ డేట్ ఆఫ్ బర్త్ రేంజ్లో మాత్రమే మీరు బర్న్ అయి ఉండాలి. సో నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 5 years, అంటే 35 years వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో బీసీ వాళ్ళైతే 33 years వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏమైనా డిజేబిలిటీ ఉంటే 30+10 40 years వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళందరూ అయితే 35 years లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే సో ఇక్కడ అప్లికేషన్ చూడొచ్చు. మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 175 రూపీస్, లేదా మీరు ఏ అదర్ కాస్ట్ వాళ్ళైనా సరే 850 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ స్ట్రక్చర్ చూస్తే ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది, క్వాంటిటేటివ్, రీజనింగ్. ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేసి క్వాలిఫై అవ్వాల్సి ఉంది. క్వాలిఫై అయితేనే మీరు మెయిన్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఇంగ్లీష్ అండ్ హిందీ రెండింటిలో ఇస్తారంట.
ఏ లాంగ్వేజ్ మీరు సూటబుల్ అయితే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు రాసుకోవచ్చు ఎగ్జామ్. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ని మీరు రీజనింగ్, సో జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, డిజిటల్ ఫినాన్స్ అవేర్నెస్, ఇంక్లూడింగ్ ఆర్బీఐ కరిక్యులమ్స్, వీటి మీద సిలబస్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్, సో వీటన్నింటినీ కన్సిడర్ చేసుకొని పేపర్ ఇస్తారు. సో వాటన్నింటినీ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ లాంగ్వేజెస్లో ఉంటుంది కాబట్టి మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డిస్క్రిప్టివ్ కూడా ఉంటుందని మెన్షన్ చేశారు ఇక్కడ. సో దీనికి క్వాలిఫై అయితే మీరు పర్సనాలిటీ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంది. సో పర్సనాలిటీ టెస్ట్ క్లియర్ చేస్తే తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంది. సో ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేయాల్సి. ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే మీకు జాబ్ వచ్చినట్టే. సో మీరు ఈ పీడిఎఫ్ మొత్తాన్ని ఒకసారి చదువుకోండి. కంపల్సరీగా మీకు ఎలిజిబిలిటీ, సో నేను చెప్పానని కాదు, మొత్తం మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకొని ఆ తర్వాతే అప్లై చేయండి. సో ఎలా అప్లై చేయాలనే ఇక్కడ ప్రొసీజర్ మెన్షన్ చేస్తారు. వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ప్రెస్ అంటే మీరు థంబ్ ఉండి ఉండాలి. డిక్లరేషన్ ఫామ్ ఒకటి ఫిల్ చేసి ఉండాలి. 10th మార్క్ లిస్ట్ ఒకటి. సో ఇంకా మీరు ఏమన్నా క్వాలిఫికేషన్ ఉంటే వాటన్నింటి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ వచ్చేటప్పటికి ఆన్లైన్ మోడ్లో మీరు పే చేయాల్సి మెన్షన్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అక్కడ నుండి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అంతే గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రిజర్వేషన్ని బట్టి, బ్యాంక్ని బట్టి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మొత్తం క్లియర్గా చూసుకొని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా కింద ఉంది, క్లియర్గా చూసుకోండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చీరాల, అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం వీటన్నింటిలో ఉంది కాబట్టి మీరు చూసుకోండి. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. So that's it for this video. Thank you for watching. Please like, share and subscribe. Thank you.